వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీటీసీ విషయంలో పోలీసులు వ్యవహరించిన వైఖరి చూసి మీకు సిగ్గు అనిపించడం లేదా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి వైసీపీ నేత శైలజనాథ్ ప్రశ్నించారు. అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక దళిత కులానికి చెందిన మహిళ ప్రజాప్రతినిధి విషయంలో పోలీసులు అనుసరించిన వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు దుస్తులు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అసలు రాజ్యాంగం ఏం చెబుతోంది, పోలీసులు నియమ నిబంధన ఏంటన్నది ఈ రాష్ట్రంలో మర్చిపోయారన్నారు. కేవలం ప్రతిపక్షంలో ఉన్న వారిపై దాడులు చేయడానికే ఈ వ్యవస్థను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పోలీస్ అధికారి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి మాట్లాడుతుంటే ఇక ప్రభుత్వ అధికారులకు క్రమశిక్షణ ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. వెంటనే కల్పన విషయంలో దురుసుగా వ్యవహరించిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దీనిని ఎవరు హర్షించే పరిస్థితి ఉండదని, తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో కూడా మీరు దేవతా వస్త్రాలు ధరించి ఉన్నారని చెప్పాలనుకుంటా ఉన్నా. నేను మొత్తం అందరికి కనిపిస్తూ ఉంది, మీకు మాత్రమే దేవతా వస్త్రాలు మా ఒంటి మీద ఉన్నాయి అని మీరు అనుకుంటా ఉన్నారు. అనేక అంశాల గురించి మాట్లాడచ్చు, మీరు ఎక్కడ ఊదర కొడతా ఉంటారు. అయ్యా, మీరు లా అండ్ ఆర్డర్ని గౌరవించరు, సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలని పాటించరు, హైకోర్టు వేసే మొట్టికాయలన్న కానీ వాళ్ళు ఇచ్చే ఆర్డర్ని పాటించరు. ఆ అమ్మాయి ఎంపీటీసీ కంతేరు కల్పన ఎస్సీ అమ్మాయి. నేను దాన్నేమి ఎస్సీ అమ్మాయి అనే దాన్ని ప్రత్యేకంగా వాడదలుచుకోలే, కానీ బట్ షీజ్ ఏ ఎంపీటీసీ బిలాంగ్స్ టు దళిత్ కమ్యూనిటీ. ఆ ఊర్లో పిల్లల మధ్య గొడవ జరిగితే ఆమె మీద కేసు పెట్టారు. ఆమె మీద కేసు పెడితే మీరు లక్షణంగా షీ ఎంపీటీసీ, ఆమె భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ప్రజాప్రతినిధి. ఆమె ఇంటికి రాత్రి 3 గంటలకు ఆ టైంలో వెళ్ళి ఆ అక్కయ్య, నేను నైటీలో ఉన్నాను, చీర కట్టుకొని వస్తాను, కోక కట్టుకొని వస్తాను అని చెప్తే కూడా మీరు వినకుండా తీసుకెళ్ళి ఆమె పైన కేసు పెట్టారే. ప్రొద్దున్నే మీరు సూర్యోదయం తర్వాత మేము అరెస్ట్ చేశామని కోర్టుకు చెప్పారే. నేను అడుగుతా ఉన్నాను, మనందరం రాసుకునే, మీ డిపార్ట్మెంట్లంతా రాసుకునే సత్యమేవ జయతే అనే పదం ఇక్కడ ఏ విధంగా అన్వయిస్తారో చెప్పాలి మీరు. మేడం విడుదల రజని గత ప్రభుత్వంలో మంత్రి గారు, ఆయన పిఏ కేసులు స్టేషన్లో కేసులుంటే చట్టపరంగా తీసుకోండి, ఎవరొద్దన్నారు. ఆమె కూడా చెప్తుంది కదా, మంత్రి గారు, ఎక్స్ మంత్రి గారు చెప్తున్నారు కదా. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పరు. పోలీసు వారు మీ మాన్యువల్ని పరిశీలిస్తే అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఎక్కడ కూడా చట్టాన్ని ఒప్పుకోరు. కావాలంటే మీకు కంతేరు కల్పన విషయంలో 3 గంటలకు, అంటే తెల్లవారుజామున 3 గంటలకు ఎంపీటీసీ గారిని అరెస్ట్ చేసిన విజువల్స్ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీకు చేత కాకుంటే మేము వెతికి తెచ్చిస్తాం వాటిని. అంటే న్యాయస్థానాలని కూడా మభ్యపుచ్చే కార్యక్రమమా? సో వాట్ ఈస్ దిస్? ఈ సత్యమేవ జయతే, మీరు ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బహుశా మీరు అనుకుంటూ ఉండుంటారు, అధర్మాన్ని మీరు కాపాడండి, అధర్మం మిమ్మల్ని కాపాడుతుందని మీరు అనుకుంటూ ఉండుంటారు. తప్పిది. చాలా సీనియర్లుగా ఉన్నవాళ్ళు మీరు, చాలామంది జూనియర్ పొలిటీషియన్లకి మీరు మంచి మాటలు చెప్పాలి. ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఆనాటి వాజ్పేయి గారు, ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ విధంగా పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు, ఈ దేశం యొక్క సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసుకునే వాళ్ళు, ఒక యాడ్ 6 నెలకొల్పోయారు. మీ దగ్గర నుంచి మేమేం నేర్చుకోవాలి? రేపు పొద్దున అధికారులకు వచ్చే పిల్లలు ఏం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి? వాడండి, ఇష్టం వచ్చినట్లు వాడండి, అసలు నోరు లేకుండా చేయండి. ఇటువంటివి నేర్పిస్తే చాలా కష్టంగా ఉంటుంది. బాబు గారు, దయచేసి నేను మిగతా గురించి ఏం మాట్లాడను, ఎందుకంటే నాకు తెలుసు ఎంత మీ దగ్గర ఏముందో. బహుశా మీరు ఏమైనా రేపొద్దున మాట్లాడచ్చు, నీకేం తెలుసు, మా దగ్గర చాలా ఉంది,
మా దగ్గర చాలా అధికారులు ఆయన మాట్లాడచ్చు, నాకు తెలిసి మీ దగ్గర ఏంది లేదని. బహుశా ఏంది లేదని ప్రశ్న వేస్తే చాలా విషయాలు మాట్లాడుకోవాలి. కనుక ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నిజంగానే కరెక్ట్ చేయాలి సమాజంలో జరిగే అనేక అకృత్యాలని. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొద్దిమంది మీకు తెలియకుండా పోతే ఆ సంబంధిత శాఖ అధికారి డీజీపీ గారికి ఉత్తర్వులు ఇచ్చి ఈ విధంగా ప్రవర్తించే అందరిపైన చర్య తీసుకోండి అని ఇదే జిల్లాలో చూసాం. ఒక పోలీస్ అధికారి ఒక మాజీ ముఖ్యమంత్రిని, అశేషమైన ప్రజాదరణ కలిగిన నాయకుడిని పేరు పెట్టి వేలు పెట్టి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. పొలిటికల్గా మాట్లాడితేనే ఇబ్బందిగా ఉంటుందే, ఒక ప్రభుత్వ ఉద్యోగి అట్లా మాట్లాడితే సివిలియన్ పొలిటికల్ ఇష్యూస్లోకి ఇన్వాల్వ్ అయినందుకు చర్య తీసుకోవాలని మీకు అనిపించలేదా? కనుక మీరు రాజకీయ ప్రయోజనాల కోసం స్పష్టంగా చెప్పాలనుకుంటున్న మీ యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదని, ఈ దేశం మొత్తం ఇబ్బందుల్లో ఉంటే మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదని మీ ప్రభుత్వం పేరు మీద ఈ రోజున మానవ హక్కులు లేకుండా పోతున్నాయి. రాష్ట్రంలో చట్టబద్ధమైన హక్కులు లేకుండా పోతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేసే వాళ్ళు లేరు. చాలా స్పష్టంగా చెప్పింది ఏ కేసుకి ఏ విధంగా పెట్టాలని. వ్యవస్థీకృత నేరం అంటే ఏంటో స్పష్టంగా చెప్పింది. కానీ మీకెక్కదు. ఫిమేల్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సి, మహిళలు అరెస్ట్ చేయాల్సి వస్తే ఏ టైంకి ఎట్లా అరెస్ట్ చేయాలి, మహిళా పోలీసులు ఉండాలి, రాత్రిపూట స్టేషన్లో పెట్టకూడదు, అనేక మార్గదర్శకాలు ఉన్నాయి. అసలు గయాన్ని ఒకసారి అడగాలనుకుంటా ఉన్నాను. భారత రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 14 ప్రకారం సమానమైన అవకాశాలని, అట్లాగే సమానమైన గౌరవాన్ని, సమానమైన న్యాయాన్ని పొందే హక్కు కలిగి ఉన్నాం. మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు మీరు. ఎంత పెద్దవాళ్ళంటే మీరే చాలా చేశామని చెప్తూ ఉంటారు. ఇవన్నీ నేనే చేశాను చెప్పుకునేవాళ్ళు మీరు. కనుక మీకు చెప్పదలుచుకోలేదు, కానీ గుర్తు చేయదలుచుకున్నాను నేను. మీకు కోపం రాకూడదు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం ఆ విధంగా, రాష్ట్రంలో ఉన్న మనుషుల మానసిక ప్రవృత్తి ఆ విధంగా మీరు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఊళ్ళల్లోకి వెళ్తే ఆఫీసర్ల దగ్గరికి పోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? స్థానిక ప్రజాపతి చెప్పాలా, లేకుంటే మీరు సొంతంగా ఆఫీస్ పెట్టుకున్నారట విజయవాడలో. మీ ప్రభుత్వ ఆఫీసులు కాకుండా విజయవాడలో ఆఫీస్ పెట్టుకున్నారట. బస్సు తాడేపల్లిలో పెట్టుకున్నారట. అక్కడ అర్జీ ఇస్తే చాలు మీరు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలిపోతున్నట్టు మాకు నేర్పిస్తూ ఉన్నారు మీరు. రేపు పొద్దున వస్తే ఎవరు వచ్చినా అసలుకి ప్రజల సమస్యలు కాదు, సమస్యలంతా పార్టీ ఆఫీసుల్లో తీర్చుకోవాల్సి ఉంటుందని నేర్పిస్తూ ఉన్నారు మీరు. ఏం నేర్పిస్తున్నా అర్థం చేసుకోవాలా. విడుదల రజనీ గారి విషయంలో మీకేం బాధ అనిపించలేదా? కల్పన గారి విషయంలో మీకేమీ దుర్మార్గంగా వ్యవహరించాలనిపించలేదా? తల్లి పిల్లల్ని, హస్బెండ్ని విడదీసి పిల్లల్ని బంధువులకి వీళ్ళని జైలుకి పంపించిన రోజున సుధారారు గనిపోయిన కనీసం మానవత్వ జాలి మీకు కనపడలేదా? లేదా హింసించి ఆనందపడ్డం, ఇవన్నీ కూడా మానవ లక్షణాలు కాదేమో అని నా అభిప్రాయం. కనుక దయచేసి మీరు ఫ్రెండ్లీ పోలీస్ మాది, కమ్యూనిటీ పోలీసింగ్ చేస్తామని చాలాసార్లు చెప్పుకుంటుంటారు. బస్ స్టాండ్లో మీటింగ్లు పెడతారు, ఊళ్ళల్లో మీటింగ్లు పెడతారు, రకరకాలు చేస్తారు. మరొక్కసారి నిజంగా నిజమైన పోలీసింగ్ ఈ సమాజాన్ని, శాంతి భద్రతల్ని, ప్రజల యొక్క ధైర్యాన్ని కాపాడే పోలీసింగ్ ఏ విధంగా ఉండాలో, అందరికీ సమానమైన హక్కులు వచ్చే విధంగా ఏ విధంగా రక్షణ కల్పించాలో మరొకసారి మీరు తిరిగి వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉందేమో ఆలోచన కోరుతాను. డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ ఒక తగిన గౌరవంతో పోలీస్ శాఖ వారిని కోరుతూ ఉన్నాను. ఎవరున్నా మీరే ఉంటారు, మేమున్నా మీరే ఉంటారు. కానీ ఎవరు వాడుతున్న సమస్య, ఎట్లా వాడుతున్న సమస్య అనుచితంగా మీరు వాడబడేటప్పుడు మీ అంతర్గతంగా అయినా సరే మీరు చర్చించుకొని దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా చేయమని నిజంగా ఈవెన్ దో ఐ యామ్ ఎక్స్ మినిస్టర్, I am requesting you and appealing you, please think
some of your officers how they are behaving in this state. Thank you.